హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటికే 6 నామినేషన్ లిస్ట్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ భరణి గారు, హరీష్ గారు, మనీష్ గారు, ప్రియా, అలాగే డీమాన్ పవన్ అండ్ ఫ్లోరా షైని గారు. సో 6 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఇక సంజన గారికి బిగ్ బాస్ అయితే ఒక పవర్ అయితే ఇచ్చేసి డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేయమని చెప్పారట. ఇక ఆమె అయితే సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. సో ఫస్ట్ నుంచి ఆయన సరిగ్గా ఆమెతో మాట్లాడట్లేదని, అలాగే సెలబ్రిటీస్ 8 మందే ఉన్నారు, 9వ వాళ్ళని మేము పక్కకు పెట్టేశామని ఆయన పర్సనల్గా చెప్పిన మ్యాటర్స్ అన్నిటినీ బాగా గుర్తుపెట్టుకొని మరి ఆయన్ని నామినేట్ చేసిందంట. ఇక సుమన్ శెట్టి గారు కూడా ఏం తక్కువదే లేదన్నట్టుగా ఆయన కూడా బాగానే వాదించారంట. సో ఇలా జరిగి 7 నామినేషన్స్లోకి అయితే వచ్చేసారు. సో ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒక్క ఓట్ పడిన వాళ్ళని కూడా నామినేషన్స్లోకి తీసుకున్నారు. మొత్తం 11 మంది నామినేట్ అయ్యారు. వాళ్ళల్లో డబుల్ ఎలిమినేషన్ అయితే ఈసారి ఉండబోతుంది. సో సీజన్ అయితే సరిగ్గా నడవట్లేదు కాబట్టి త్వరగా డబుల్ ఎలిమినేషన్ చేసేసి కొత్త వాళ్ళని ఎంట్రీ ఇవ్వాలని త్వరగా బిగ్ బాస్ టీం అంతా ప్లాన్ చేస్తున్నారన్న విషయం చెప్తున్నారు. మరి ఇదంతా త్వరగా జరిగితే నిజంగా మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అనేది కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయమని కోరుకుంటున్నాను.